అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే విషయం మకర రాశి వారికి జీవితాన్నే మార్చే విషయం. డిసెంబర్ 18వ తేదీ నుంచి మీరు ఊహించని మార్పు, నమ్మలేని సంఘటన, ఒక్కసారిగా దిశ మారే అదృష్టం. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపబడును. ఇది సాధారణ రాశి ఫలితం కాదు. ఇది ఒక షాక్ మరియు విలువైన విషయం. చాలా కాలంగా కష్టాలు, ఆర్థిక ఒత్తిడి, మనసులో బాధ ఇవన్నీ భరిస్తూ వచ్చిన మకర రాశి వారికి ఇప్పుడు కాలం మంచి విషయాలను తీసుకురాబోతోంది. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే ఎవరికి ఈ ఫలితం పూర్తిగా వర్తిస్తుంది, ఎవరు జాగ్రత్త పడాలి, పరిహారం చేయకపోతే ఏమవుతుంది అన్నీ స్పష్టంగా ఈ వీడియోలో చెప్తాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ఇక మొదటగా అయితే మకర రాశి వారు ఎలా ఉంటారు, వారి స్వభావం, వారి లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూసేద్దాం. మకర రాశి వారు బయటికి చాలా కఠినంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం బాధ్యత, కుటుంబం కోసం త్యాగం, మాట ఇచ్చాక నిలబడే గుణం ఈ రాశి వారి ముఖ్య లక్షణాలు. జీవితంలో షార్ట్ కట్ నమ్మరు, కష్టపడితేనే ఫలితం వస్తుందని నమ్ముతారు. మాట తక్కువ, పని ఎక్కువగా చేస్తారు. ఎవరి మీద ఆధారపడకుండా ఎదగాలి అని అనుకుంటారు. అందుకే ఇతర రాశులు త్వరగా ఎదిగినట్లు కనిపించిన మకర రాశి ఎదుగుదల ఆలస్యంగా కానీ శాశ్వతంగా ఉంటుంది. ఇప్పటి వరకు మీ జీవితంలో మీ కష్టానికి తగిన ఫలితం రాలేదా? అది మీ తప్పు కాదు, కాలం మీకు పరీక్ష పెట్టింది అనుకోండి. ఇక డిసెంబర్ 18న గ్రహస్థితులు ఎలా మారబోతున్నాయి, అలా మారడం వల్ల మీ రాశిపై ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయో ఇప్పుడు చూసేద్దాం. డిసెంబర్ 18వ తేదీ నుంచి మకర రాశి 3 కీలక గ్రహ మార్పులు జరుగుతున్నాయి మకర రాశి వారికి. అదే ఫస్ట్ శనిదేవుని ప్రభావం. మకర రాశికి అధిపతి శనిదేవుడు. ఇప్పటి వరకు శని మీకు శిక్షలా అనిపించాడు, కానీ డిసెంబర్ 18 తర్వాత అదే శనిదేవుడు రక్షకుడిగా, మార్గదర్శిగా, ఫలితాలు ఇచ్చే దేవుడిగా మారబోతున్నారు. ఇక గురుగ్రహ దృష్టి ఎలా ఉండబోతోంది? ధనస్థానంపై గురు దృష్టి పడడం వల్ల ఆగిపోయిన డబ్బు మరియు ఆలస్యమైన చెల్లింపులు, వ్యాపార లాభాలు అకస్మాత్తుగా కదలిక మొదలవుతుంది. ఇక రాహు కేతు ప్రభావం తగ్గడం మొదలైంది. ఇప్పటి వరకు మాటలకు అపార్థాలు, ప్లాన్లు ఫెయిల్ అవ్వడం, నమ్మిన వాళ్ళే మోసం చేయడం ఇవన్నీ జరిగిన కారణం ఇదే. ఇప్పుడు ఈ ప్రభావం తగ్గుతుంది. ఇక ముఖ్య విషయానికి వస్తే ఒక షాక్, విలువైన విషయం అంటే ఏంటి? చాలామంది అడుగుతారు, అసలు షాక్ అంటే ఏంటి? ఇది భయం కలిగించే షాక్ కాదు, ఇది ఆశ్చర్యంతో నోరు తెరుచుకునే షాక్. డిసెంబర్ 18 తర్వాత మకర రాశి వారు ఈ 3 విషయాల్లో ఏదో ఒకటి తప్పకుండా అనుభవిస్తారు. అది ఏంటంటే, మొదటిది అనుకోని డబ్బు రావడం. అంటే మీరు ఎప్పటి నుంచో నాకు రావాలి అనుకున్న పాత బాకీలు తిరిగి రావడం. ఇక కుటుంబ ఆస్తి విషయం కూడా కదలడం. ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ పరంగా కానీ, లీగల్ పరంగా కానీ లాభాలు రావడం. ఇక రెండవది వచ్చేసి కెరీర్లో మలుపు. అంటే ఉద్యోగ మార్పే కానీ, ఉద్యోగంలో ప్రమోషన్ రావడమే కానీ, మరియు మీ పై అధికారులు మీ టాలెంట్ గుర్తించి మీకు ఏదో ఒకటి లాభం తీసుకురావడం. ఇక మూడవది వచ్చేసి మీ విలువ అర్థమవ్వడం. ఇప్పటి వరకు మిమ్మల్ని లైట్ తీసుకునే వాళ్ళే ఇప్పుడు మీ అవసరం వాళ్ళకి అత్యంత అవసరం అవ్వడం. ఇదే అసలైన షాక్. ఇక కోట్లు కోట్లు రాబోతున్నాయి అంటే నిజమైన అర్థం ఏమిటి? ఇక్కడ నేను స్పష్టంగా చెప్తాను. ఇది ఒక్క రోజులో కోట్లు పడతాయి అని కాదు, కానీ కోట్లకు దారి తీసే అవకాశం మరియు జీవితాన్ని సెటిల్ చేసే మార్గం డిసెంబర్ 18 తర్వాత మీ జీవితంలోకి వస్తుంది. ఉదాహరణకి మంచి బిజినెస్ ఆఫర్ రావడము, భాగస్వామ్య పెట్టుబడి కూడా రావడం, ఇంకా ఆస్తి పెరిగే అవకాశం. ఈ అవకాశాన్ని గుర్తిస్తే మీ భవిష్యత్ తరం కూడా సేఫ్గా ఉంటుంది. ఇక కుటుంబం, వ్యక్తిగత జీవితం ఎలా ఉంది అంటే, కుటుంబంలో గత కొంతకాలంగా టెన్షన్, మాటల తగాదాలు, ఆర్థిక ఒత్తిడి ఇవన్నీ తగ్గుతాయి.
ఇక ఇంట్లో శుభవార్త, పిల్లల చదువులో ప్రగతి, జీవిత భాగస్వామితో అర్థం చేసుకునే భావం. ఇవన్నీ మనసుకు ప్రశాంతతను తీసుకువస్తాయి డిసెంబర్ 18వ తారీఖున. ఇక మీరు తప్పక చేయాల్సిన పరిహారం ఏంటి అంటే, ఈ మంచి ఫలితాలు పూర్తిగా రావాలంటే ఒక చిన్న పరిహారం తప్పనిసరి. శనివారం పరిహారం ఏం చేయాలి అంటే, శనివారం సాయంత్రం నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. మరియు శనిదేవుని పేరు మీద నల్ల వస్త్రం లేదా అన్నదానం చేయండి. ఇక ఓం శేం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇవి చేస్తే అడ్డంకులు పూర్తిగా తొలగిపోతాయి. కాకపోతే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. డిసెంబర్ 18 తర్వాత అహంకారం మరియు తొందరపాటు నిర్ణయాలు మరియు ఎవరి మాటకైనా వెంటనే నమ్మడం ఇవన్నీ మానేయండి. ఇవి చేస్తే వచ్చిన అవకాశం కూడా చేజారిపోతుంది. శనిదేవుడు ఇచ్చేది ఆలస్యంగా అయినా అవి ఎప్పుడూ స్థిరంగా ఉంచుతారు. ఇక మకర రాశి వారికి డిసెంబర్ 18 తర్వాత జీవితం 2 భాగాలుగా మారిపోతుంది. అవే కష్టాల కాలం ముగింపు పలకడం మరియు ఫలితాల కాలానికి ప్రారంభం అవ్వడం. మీ కష్టం వృధా కాలేదు. శనిదేవుడు అన్నీ చూస్తారు. ఇప్పుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరియు మకర రాశి వారికి షేర్ చేయండి. మరియు ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.